హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యుమేనియా. ఈరోజు నేను మీకు చెప్పబోయేది క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్ గురించి చెప్తాను. ఈ టెక్నిక్స్ గురించి ఒక ప్రాబ్లం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ప్రాబ్లం చూస్తే కంపెనీ ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంది? న్యూ మిల్లింగ్ కంట్రోల్స్ ఇన్స్టాల్ చేయడం. ఆ ప్రాజెక్టు ఎంత కాస్ట్ అవుతుంది? 50,000 అవుతుంది. ఆ న్యూ మిల్లింగ్ కంట్రోల్స్ ఇన్స్టాల్ చేస్తే ఎన్నేళ్ళు వస్తుంది? 5 years వస్తుంది. అంటే 5 years ఆ ప్రాజెక్టు యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ సాల్వేజ్ వాల్యూ కూడా ఏమీ లేదు. సాల్వేజ్ వాల్యూ అనొచ్చు, లేకపోతే స్క్రాప్ వాల్యూ అనొచ్చు. ఇక్కడ ఎంత ఇచ్చారు? 0 ఇచ్చున్నారు. నెక్స్ట్ ఏంది? కంపెనీకి ట్యాక్స్ ఎంత వేస్తున్నారు? 35% వేస్తున్నారు. ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ అని ఇచ్చున్నారు. స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ అంటే ఫార్ములా ఏంది? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్పారు? 50,000. ఈ 50,000లో నుంచి సాల్వేజ్ వాల్యూ తీసేస్తే, అంటే సాల్వేజ్ వాల్యూ మనకేమీ లేదు. 50,000 - 0 డివైడెడ్ బై లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే 5 years వస్తుంది అని చెప్పారు ఈ ప్రాజెక్టు. ఆ మిల్లింగ్ కంట్రోల్స్ మనకు 5 years వస్తుంది. 50,000 ఒకవేళ సాల్వేజ్ వాల్యూ ఇచ్చుంటే సాల్వేజ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ 50,000లో నుంచి ఇన్వెస్ట్మెంట్ నుంచి 50,000 - 0 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఇచ్చున్నారు? 5 years. 50,000 - 5 డివైడెడ్ బై 50,000 - సాల్వేజ్ వాల్యూ ఎంత? 0. 50,000 - 0 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత? 5 years. టోటల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 years. 50,000 / 5 ఎంత? 10,000. డిప్రిసియేషన్ వాల్యూ ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ట్యాక్స్ ఎంత అని చెప్పారు? 35%. ఇక్కడ మనకేమి ఇచ్చాడు? ఇయర్ ఇచ్చినారు. డిప్రిసియేషన్ ముందర ప్రాఫిట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ ఇచ్చారు? 10,000 ఇచ్చారు. సెకండ్ ఇయర్లో 11,000, థర్డ్ ఇయర్లో 14,000, ఫోర్త్ ఇయర్లో 15,000, ఫిఫ్త్ ఇయర్లో 25,000 ఇచ్చారు. ఏం క్యాల్కులేట్ చేయమని చెప్పారు? పేబ్యాక్ పీరియడ్ క్యాల్కులేట్ చేయమన్నారు. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాల్కులేట్ చేయమన్నారు. నెట్ ప్రెజెంట్ వాల్యూ క్యాల్కులేట్ చేయమన్నారు. ఎంత? డిస్కౌంట్ రేట్ ఇచ్చింది 10% ఇచ్చున్నారు. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ 10% ఇచ్చున్నారు. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాల్కులేట్ చేయాలి. ఈ 5 అనేది క్యాల్కులేట్ చేయాలి. మనకి ఇచ్చిన డేటా అయింది. ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ ఇచ్చారు. దీని నుంచి మనం క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాల్కులేట్ చేసుకోవాలి. మనకి క్వశ్చన్లో న్యూ మిల్లింగ్ కంట్రోల్స్ ఇన్స్టాల్ చేసేదానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? అది కంపెనీ ప్రాజెక్ట్ అనమాట. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 50,000 అంట. మన క్వశ్చన్లో ఇచ్చుండేది ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ ఇచ్చారు. మనం పీబీపీ క్యాల్కులేట్ చేయాలన్నా, ఐఆర్ఆర్ క్యాల్కులేట్ చేయాలన్నా, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, నెట్ ప్రెజెంట్ వాల్యూ, పేబ్యాక్ పీరియడ్, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్, ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలన్నా మనకు కావాల్సింది ఏంది? క్యాష్ ఇన్ఫ్లోస్ కావాలి. ఏఆర్ఆర్కి ఒకటే నెట్ ప్రాఫిట్ కావాలి. వాటి ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకోను. మనం ఇప్పుడు క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాల్కులేట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చుండేది ఏంది? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్కి మనకు వాల్యూస్ ఇచ్చున్నారు క్వశ్చన్లో. ఫస్ట్ ఇయర్లో డిప్రిసియేషన్ కాకముందు ప్రాఫిట్ ఎంత ఇచ్చున్నారు? ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో 10,000 ఇచ్చారు. సెకండ్ ఇయర్లో 11,000 ఇచ్చారు. థర్డ్ ఇయర్లో ఎంత ఇచ్చున్నారు? 14,000. ఇందాక క్వశ్చన్ చూపించాను కదా, దానిలో వాల్యూస్ అయ్యి ఫోర్త్ ఇయర్లో 15,000 ఇచ్చారు.
సో 5th ఇయర్లో ఎంత ఇచ్చున్నారు, 25,000 ఇచ్చారు. సో ఇది ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అనమాట. సో డిప్రిసియేషన్ ముందర అనమాట, ఇది బిఫోర్ డిప్రిసియేషన్ వాల్యూస్ ఇవన్నీ. సో దీనిలో నుంచి డిప్రిసియేషన్ చేస్తే లెస్ డిప్రిసియేషన్. సో ఇందాక నేను చెప్పాను కదా 10,000 అని డిప్రిసియేషను. సో డిప్రిసియేషను తీసేయాలి వీటిల్లో నుంచి. సో ఎంత, 10,000. ఇక్కడ యూజ్ చేసేది ఏంది, స్ట్రైట్ లైన్ డిప్రిసియేషను. సో ఇందాక స్ట్రైట్ లైన్ డిప్రిసియేషను 10,000 ఎలా వస్తుందో చెప్పాను. సో 10,000 తీసేయాలి. సో 10,000 తీసేస్తే మనకేమొస్తుంది, సో ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్లో నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే మనకు వచ్చేది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. మనకు వచ్చేది ఏంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనమాట. సో ఇప్పుడు 10,000లో నుంచి 10,000 చేస్తే నిల్లు అంటే 0. సో 11,000లో నుంచి 10,000 చేస్తే 1,000. సో 14,000లో నుంచి సో 10,000 చేస్తే 4,000. 15,000లో నుంచి 10,000 చేస్తే 5,000. 25,000లో నుంచి సో 10,000 చేస్తే 15,000. సో ఇదేంది, ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనమాట. మనకు క్వశ్చన్లో ట్యాక్స్ ఎంత వేసారు, ట్యాక్స్ 35% వేసారు కంపెనీకి. సో దాన్ని తీసేస్తే ఏమొస్తుంది, నెట్ ప్రాఫిట్ వస్తుంది. ట్యాక్స్ తీసేస్తే మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. 35% ట్యాక్స్ తీసేయాలి. మనకు వచ్చేది ఏంటి, నెట్ ప్రాఫిట్. సో 35% ఎంత, 0నే కదా. సో 1,000లో 35% ఎంత, సో 1,000లో 35% 350. సో 4,000లో 35% ఎంత, 1,400. సో అంటే 4,000 ఇంటూ 35/100 వేసుకోండి. సో మీకు ఎంత వచ్చేది వాల్యూ, 1,400. సో నెక్స్ట్ 5,000లో సో 5,000 ఎట్లా తీస్తున్నాను అని చెప్పి 5,000 ఇంటూ సో 35% అంటే 0.35 వేసుకుందాం. ఎంత వచ్చింది, 1,750. సో 5,000లో 35% ఎంత, 1,750. సో నెక్స్ట్ 15,000లో 35% ఎంత, 15,000లో 35% 0.35 వేసుకుందాం 35%ని. సో ఎంత వచ్చింది, 5,250. సో ట్యాక్స్ తీసేస్తే మనకేమొస్తుంది, నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో 0 - 0 0 ఫస్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఎంత వస్తుంది, 1,000లో నుంచి 350 తీసేస్తే 650. సో 4,000లో నుంచి 1,400 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 2,600. సో 5,000లో నుంచి 1,750 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, సో 3,250. సో నెక్స్ట్ మనకి 15,000లో నుంచి 5,250 తీసేస్తే ఎంత వచ్చింది, 9,750 వచ్చింది. సో ఈ నెట్ ప్రాఫిట్ అనేది మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏఆర్ఆర్లో యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికి మళ్ళీ డిప్రిసియేషన్ యాడ్ చేస్తే, సో మళ్ళీ దీనికి డిప్రిసియేషన్
దీనికి డిప్రిషియేషన్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంది? సో మనకి మళ్ళీ దీనికి డిప్రిషియేషన్ యాడ్ చేస్తే క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తాయి. సో మనకు కావాల్సింది ఇదే కదా, పేబ్యాక్ పీరియడ్కి అయినా, సో ఐఆర్ఆర్ కన్నా అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్కి, సో నెట్ ప్రెజెంట్ వాల్యూకి, సో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్కి, సో క్యాల్కులేట్ చేసేదానికి మనకు కావాల్సింది క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. సో ఈ నెట్ ప్రాఫిట్ దేనికి, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాల్కులేట్ చేసేదానికి నెట్ ప్రాఫిట్ కావాలన్నమాట. సో మీకు చెప్పాను కదా డిప్రిసియేషన్ వాల్యూ ఎంత ఎట్లా క్యాల్కులేట్ చేయాలో. సో 10,000 వాల్యూ డిప్రిసియేషన్ మనకు వచ్చింది. సో 10,000ని యాడ్ చేయాలి. సో 10,000 యాడ్ చేయండి. మళ్ళీ 10,000 యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంది? సో క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. సో ఫస్ట్ ఇయర్లో క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 10,000. సో సెకండ్ ఇయర్లో క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? 10,650. థర్డ్ ఇయర్లో 12,600. సో ఫోర్త్ ఇయర్లో 13,250. సో ఫిఫ్త్ ఇయర్లో 19,750. సో ఈ విధంగా మనకు క్వశ్చన్లో ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ ఇస్తే, సో మనం ఈ విధంగా క్యాష్ ఇన్ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ ఎట్లా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఏంది? పేబ్యాక్ పీరియడ్. సో మనకు పేబ్యాక్ పీరియడ్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళకి ఎన్నేళ్లలో, అంటే హౌ మెనీ ఇయర్స్ ఇట్ ఈస్ టేకింగ్ టు కమ్ బ్యాక్ టు ది కంపెనీ అనమాట. ఆ మిల్లింగ్ కంట్రోల్స్ ఇన్స్టాల్ చేసేదానికి 50,000 సో వాళ్ళు పెట్టుబడి పెట్టారు. సో ఆ 50,000 అనేది మళ్ళీ తిరిగి ఆ కంపెనీకి ఎన్నేళ్ళకి వాళ్ళకి తిరిగి అనేది వస్తుంది తెలుసుకునేదానికి మనకు పేబ్యాక్ పీరియడ్ ఉపయోగపడుతుంది అనమాట, యూస్ఫుల్. సో పేబ్యాక్ పీరియడ్ అనేది ఒక క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్. సో పేబ్యాక్ పీరియడ్కి మనకు కావాల్సింది, సో ఇది క్యాష్ ఇన్ఫ్లోస్. సో ఫస్ట్ ఇయర్ మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసుకున్నాం కదా ఇందాక. సో ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,650, థర్డ్ ఇయర్ 12,600, ఫోర్త్ ఇయర్ 13,250, సో ఫిఫ్త్ ఇయర్ 19,750. సో ఈ క్యాష్ ఇన్ఫ్లోస్ కావాలన్నమాట. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మిల్లింగ్స్ ఎంత అయింది? సో 50,000 అయింది. సో ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? వాళ్ళకి 10,000 వచ్చింది. సెకండ్ ఇయర్లో 10,650 వచ్చింది. సో పేబ్యాక్ పీరియడ్ ఎలా క్యాల్కులేట్ చేస్తామో చూడండి. సో ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? సో మనకు ఎంత రావాలి? పెట్టుబడి 50,000. సో ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. ఓకే, 10,000 వచ్చింది. సో సెకండ్ ఇయర్లో ఎంత వచ్చింది? 10,650 అంటే 10,650. సో 10,650 ఎంత వచ్చింది? సో 20,650 వచ్చింది. సో ఇంకా మనకు 50,000 రాలేదు, మన పెట్టుబడి మనకు రాలేదన్నమాట. సో థర్డ్ ఇయర్లో ఎంత వచ్చింది? 12,600. సో దానికి యాడ్ చేయండి 12,600. సో మనకి ఎంత వచ్చింది? 33,250 వచ్చింది. సో థర్డ్ ఇయర్కి మనకు ఎంత వచ్చింది? ఇక్కడ క్యాల్కులేటర్లో యాడ్ చేసినప్పుడు 33,250 వచ్చింది. కానీ మన పెట్టుబడి ఎంత? 50,000 ఇంకా రాలేదు. సో ఫోర్త్ ఇయర్లో ఎంత వచ్చింది? ఇక్కడ పెట్టుబడి ఎంత వచ్చింది మనకు? ప్రాఫిట్ 13,250. సో దాన్ని దీనికి యాడ్ చేయాలి. ఈ ఫోర్త్ ఇయర్ దాన్ని దీనికి యాడ్ చేయాలి 33,250కి. సో ఫోర్త్ ఇయర్లో ఎంత వచ్చింది? 13,250. సో ఇక్కడ 46,500 వచ్చింది. సో ఫోర్త్ ఇయర్కి. అయినా మనం ఫస్ట్లో ఇన్స్టాల్ చేసాం కదా కంట్రోల్ మిల్లింగ్స్. సో అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంత అయింది ఖర్చు? 50,000 అయింది. ఈ ఖర్చు అనేది ఇంకా ఫోర్త్ ఇయర్కి కూడా రాలేదు. సో
4th ఇయర్కి కూడా రాలేదు. సో ఇంకా ఖచ్చితంగా 5th ఇయర్లో వస్తుందన్నమాట. సో 5th ఇయర్లో ఎంత వచ్చింది మనకు ప్రాఫిట్? 19,750 వచ్చింది. ఓకే. సో మనకు రావాల్సింది ఎంత? 4th ఇయర్కి ఎంత వచ్చింది? 4th ఇయర్కి మనకు 46,500 వచ్చింది. సో మనం పెట్టిన పెట్టుబడి ఎంత? 50,000. 50,000 పెడితే మనకు 4th ఇయర్కి ఎంత వచ్చింది? 46,500. సో ఇంకా మనకు 3,500 రావాలి. అంటే ఫస్ట్ ఇయర్లో పెట్టిన పెట్టుబడి 50,000, కానీ 4th ఇయర్కి ఎంత? సో 4th ఇయర్కి ఎంత వస్తుంది? 46,500 వస్తుంది. సో ఇంకా ఎంత రావాలి? 3,500 రావాలి. సో ఇక్కడ చూస్తే 5th ఇయర్లో ఎంత ఉంది? 19,750 ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా 5th ఇయర్లో మనకు 50,000 అనేది వచ్చేస్తుంది. సో అప్పుడు ఎట్లా రాయాలి? పీబీపీ పేబ్యాక్ పీరియడ్ 4 ఇయర్స్కి వచ్చేస్తుంది. 4 ఇయర్స్కి ఇంకా రాలేదు. సో 4 ఇయర్ ప్లస్, సో ఇంకెంత రావాలి 5th ఇయర్లో మనకి? సో 4th ఇయర్కి 46,500 వస్తుంది. సో ఇంకెంత పెండింగ్ ఉంది? 3,500 డివైడెడ్ బై ఈ 19,750లో మనకు 3,500 రావాలి. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 3,500 డివైడెడ్ బై 19,750. సో మనకి ఎంత వస్తుంది? 0.177. సో అంటే 0.17 తీసుకుందాం. సో 0.17. సో దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4.17 ఇయర్లో. అంటే ఈ 50,000 అనేది 4.17 ఇయర్లో మనకు తిరిగి వస్తుందన్నమాట. సో ఈ 4th ఇయర్ వరకు మనకు ఎంత వచ్చింది? 46,500. సో అది ఓకే. సో 4. సో ఇక్కడ 5th ఇయర్లో వచ్చేస్తుందని మనకు తెలుసు. సో ఎంత రావాలి? 3,500 రావాలి ఇంకా. సో ఆ 3,500 ఎంత ఇక్కడ దేనిలో నుంచి రావాల్సింది? 19,750. సో డివైడెడ్ బై 19,750. సో దాని వాల్యూ 0.17. సో రెండు కలిపితే 4.17 ఇయర్. సో ఈ విధంగా పేబ్యాక్ పీరియడ్ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. సో పెట్టిన పెట్టుబడి అనేది 4.17 సంవత్సరాల్లో వచ్చేస్తుంది అని మీనింగ్. సో ఇది పేబ్యాక్ పీరియడ్. సో నెక్స్ట్ వన్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏఆర్ఆర్. ఇది సెకండ్ క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్. సో అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నమాట. సో దీని ఫార్ములా ఏంది? యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో ఈ యావరేజ్ ప్రాఫిట్ అనేది మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మీకు డౌట్ రావచ్చు. యావరేజ్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? సో ఇక్కడ మనం ఇందాక ఈ టేబుల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెట్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేసాం అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? 0. సో సెకండ్ ఇయర్లో 650, థర్డ్ ఇయర్లో 2,600, 4th ఇయర్లో 3,250, సో 5th ఇయర్లో 9,750. సో ఇందాక ఫస్ట్లో మీరు వెనక్కి వెళ్ళి చూడండి. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసామో మీకు అర్థం అవుద్ది. సో ఈ నెట్ ప్రాఫిట్ని వచ్చిన ప్రతి ఇయర్లో వచ్చిన నెట్ ప్రాఫిట్ని సో యావరేజ్ తీసుకోవాలన్నమాట. సో దాన్నే మనం యావరేజ్ ప్రాఫిట్ అంటాం. సో ప్రాఫిట్ చూడండి, యావరేజ్ ప్రాఫిట్. సో ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? 0. సో ఇందాక సెకండ్ ఇయర్లో 650, థర్డ్ ఇయర్లో ఎంత వచ్చింది? 2,600, సో 4th ఇయర్లో
3,250. 50 ఇయర్లో 9,750. సో ఎన్ని ఇయర్స్ యావరేజ్గా చెప్పింది, హౌ మెనీ ఇయర్స్ ఆర్ దేర్, సో 5. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేది 3,250. సో ఇప్పుడు మనకి యావరేజ్ ప్రాఫిట్ వచ్చేసింది ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట ఇది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఏంది, కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. సో కాస్ట్ ఆఫ్ అసెట్ ప్లస్ స్క్రాప్ వాల్యూ ఆర్ మీకేమని చెప్పాను సాల్వేజ్ వాల్యూ అనొచ్చు. సో మనకు 0 ఇచ్చినారు క్వశ్చన్లో. సో డివైడెడ్ బై 2 ఇది ఫార్ములా అనమాట. సో ఎంత కాస్ట్ ఆఫ్ అసెట్ 50,000. సో 50,000 డివైడెడ్ బై 2. సో ఇక్కడ ఎంత ఇచ్చినారు, స్క్రాప్ వాల్యూ 0. సో మొత్తం 25,000 అవుద్ది. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ ఎంత 3,250. సో డివైడెడ్ బై, సో ఇక్కడ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది 25,000. సో ఎంత ఆన్సరు, సో 3,250 డివైడెడ్ బై 25,000 ఎంత, సో 0.13 అంటే 13% మనకి రిటర్న్ అనేది వస్తుందన్నమాట, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇప్పుడు ఏదైనా ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి. సో విచ్ వన్ ఈజ్ బెటర్ అనేది తెలుసుకునేదానికి అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్ యూజ్ చేస్తారనమాట. అంటే దేనికైతే హైయెస్ట్ రిటర్న్ వస్తుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఒక క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్ అనమాట. సో దానికి ఫార్ములా ఇది, ఎట్లా క్యాల్కులేట్ చేస్తారో చూపించాను ఇప్పుడు. సో నెక్స్ట్ వన్ వచ్చి నెట్ ప్రెజెంట్ వాల్యూ. సో ఇది ఏంటంటే ప్రెజెంట్ వాల్యూ టేబుల్స్ అనమాట. ఈ టేబుల్స్ అనేవి ఐఆర్ఆర్, ఎన్పివి, సో వాటిల్లో ఉపయోగిస్తారనమాట. సో ఇప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనేది మనకి ఇచ్చున్నారు. సో క్వశ్చన్లో సో 10% అనేది ఇచ్చున్నారు క్వశ్చన్లో. సో అంటే మనకి ఇచ్చిండేది ఏంది, 5 years ఇచ్చారు మనకు క్వశ్చన్లో. 1, 2, 3, 4, 5 ఇచ్చారు. సో వాళ్ళు 10% అనేది ఇచ్చారు చూడండి మనకు క్వశ్చన్లో. సో 10% ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి 10% డిస్కౌంటింగ్ రేట్ అని ఇచ్చున్నారు. 10% డిస్కౌంటింగ్ రేట్ అనేది ఇచ్చారు. సో అక్కడ 10% డిస్కౌంటింగ్ రేట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ అప్పుడు సో మనకి 10%కి ఎంత ఉంది 0.909, సెకండ్ ఇయర్కి 0.826, థర్డ్ ఇయర్కి 0.751, సో ఫోర్త్ ఇయర్కి 0.683, సో ఫిఫ్త్ ఇయర్కి 0.6209. ఇప్పుడు అక్కడ కానీ 8% ఇచ్చారనుకోండి మీకు ఎగ్జామ్లో. సో అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్కి 0.925, సో 0.857 సెకండ్ ఇయర్కి, సో థర్డ్ ఇయర్కి 0.793, సో ఫోర్త్ ఇయర్కి 0.735. ఈ విధంగా మీరు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ వాల్యూస్ ఈ విధంగా ప్రజెంట్ వాల్యూ టేబుల్స్ నుంచి చూసి వేసుకోవచ్చు. సో ఇంకోటి ఫార్ములా ఉంటుంది 1/1+r⁴n. సో అది పీవీ ఫ్యాక్టర్స్ క్యాల్కులేట్ చేసేదానికి యూజ్ చేసేదానికి ఫార్ములా అనమాట. సో అది నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఎన్పివి టెక్నిక్ చూద్దాం. సో ఇప్పుడు ఎన్పివిలో మనకు కావాల్సింది ఏంది, క్యాష్ ఇన్ఫ్లోస్. ఇక్కడ చూడండి. సో 10,000, 10,650, సో 12,600, 13,250, 19,750. సో ఎన్పివి అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ అనమాట. సో మనం ఆ రోజు పెట్టుబడి పెట్టిన రోజు 0 ఇయర్ అనమాట. సో క్యాష్ ఫ్లోస్, సో మనం అంటే కంపెనీ మిల్లింగ్స్ ఇన్వెస్ట్ చేసింది ఎంత కాస్ట్ పెట్టి 50,000
సో ఫస్ట్ ఇయర్లో క్యాష్ ఇన్ఫ్లో ఎంత, ఫస్ట్ ఇయర్లో మనకి ఎంత వచ్చింది, సో 10,000 వచ్చింది. సెకండ్ అంటే ఇందాక చూపించాను కదా ఎలా వచ్చింది క్యాష్ ఇన్ఫ్లోస్, ఇందాక క్యాలిక్యులేట్ చేసి చూపించా. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో క్యాలిక్యులేట్ చేసి చూపించా. సో సెకండ్ ఇయర్లో 10,650, థర్డ్ ఇయర్లో 12,600, ఫోర్త్ ఇయర్లో మనకి 13,250, ఫిఫ్త్ ఇయర్లో మనకి ఎంత వచ్చింది 19,750. సో మనకి ఎంత ఇచ్చున్నారు డిస్కౌంటింగ్ ఫ్యాక్టరు, డిస్కౌంటింగ్ రేటు పీవీఎఫ్ ఎంత ఇచ్చున్నారు, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 10% ఇచ్చున్నారు, క్వశ్చన్లో ఇచ్చున్నారు ఇది. సో ఇది మనం పెట్టుబడి పెట్టిన రోజు అనమాట. సో అంటే స్టార్టింగ్ అనమాట ఇది. అంటే మనం బిల్డింగ్స్ ఏ రోజైతే ఇన్స్టాల్ చేసామో ఆ రోజు 50,000 పెట్టుబడి పెట్టాం, సరేనా. సో ఇప్పుడు స్టార్టింగ్ దీనికి 0 ఇయర్కి 1 ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఇందాక మీకు చెప్పాను కదా, సో ఎలా క్యాల్కులేట్ చేయాలి. సో 10% ఇచ్చారు. సో ఇక్కడ ఇందాక టేబుల్స్లో చూసాము. సో దాని వాల్యూ ఎంత ఉంది 0.909 ఉన్నింది. సో ఫస్ట్ ఇయర్కి. సో ఈ 0.909 మీకు ఆ టేబుల్స్ లేకపోతే ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి. ఫార్ములా అయింది 1/1 ప్లస్ ఆర్ ఎంత, ఆర్ అంటే ఎంత 10% ఇచ్చున్నారు. సో డిస్కౌంటింగ్ రేట్ ఎంత ఇచ్చున్నారు, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టరు మనకి 10% ఇచ్చున్నారు. సో ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టరు రేట్ ఎంత ఇచ్చున్నారు 10% ఇచ్చారు డిస్కౌంటింగ్ రేటు. సో 10% అంటే 0.10 రాయొచ్చు కదా. సో మనకి ఎంత వచ్చింది 0.909. సో ఇక్కడ మనకు టేబుల్లో కానీ 0.909 ఇందా చెప్పా కదా టేబుల్లో ఎట్లా చూడాలి అని. సో ఇప్పుడు అది ఎందుకు నేను ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి ఓకే. సో సెకండ్ ఇయర్కి ఎట్లా ఇవ్వాలి. సో 1/1 ప్లస్ ఎంత ఇచ్చారు డిస్కౌంటింగ్ రేటు 10%. సో 10% అంటే 0.10. సో ఇది సెకండ్ ఇయర్కి కాబట్టి మనం ఏం చేయాలి, హోల్ పవర్ 1/1 ప్లస్ ఆర్ హోల్ పవర్ n అనమాట. సో n అంటే ఏ ఇయర్కి మనం చేసేది హోల్ పవర్ ఎక్కడ ఉంది. సో హోల్ పవర్ n. సో ఇది సెకండ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి పీవీఎఫ్ ఫ్యాక్టరు. సో హోల్ స్క్వేర్ పెట్టా. సో ఎంత 0.826. టేబుల్లో కూడా మనకు 0.826 ఉండేది. చెక్ చేసుకోండి, మీకు ఆ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి ప్రజెంట్ వాల్యూ టేబుల్స్. సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేద్దాం ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. సో ఎంత, సో సింపుల్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 0. అంటే 1/1 ప్లస్ ఆర్ హోల్ పవర్ n అనమాట. సో థర్డ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 3 అని పెడతాం. సో ఎంత వస్తుంది 0.751. సో ఇవన్నీ తలకాయ నొప్పులు ఎందుకంటే మీకు టేబుల్స్లో ఉంటాయి అనమాట. సో ఇలానే సిమిలర్గా సో ఇది పీవీఎఫ్ 10%. సో అంటే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అనమాట ఇవి. సో దీన్ని మనం దేనికి ప్రజెంట్ వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే 50,000 పెట్టుబడి పెట్టినప్పుడు ఇవన్నీ మనకు ఏంటంటే ఫ్యూచర్లో వచ్చినాయి. సో మనం ఇక్కడ 0 ఇయర్ అంటే ఏంది, ప్రాజెక్టు అంటే కంట్రోల్ బిల్డింగ్స్ ఇన్స్టాల్ చేసేదానికి ఆ రోజు ఎంత అయింది 50,000 అయింది అనమాట. సో తర్వాత 1 ఇయర్ తర్వాత 10,000 వచ్చింది. సో ఇవన్నీ ఫ్యూచర్ వాల్యూస్ మనకి. సెకండ్ ఇయర్లో 10,650 వచ్చింది, థర్డ్ ఇయర్లో 12,600 వచ్చింది. సో ఇక్కడ 19,750 వచ్చింది ఫిఫ్త్ ఇయర్లో. సో ఈ ఫ్యూచర్ వాల్యూస్ని మనం ఏ రోజుకి కన్వర్ట్ చేస్తున్నాము, సో ఏ రోజైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటామో ఆ రోజుకి కన్వర్ట్ చేస్తున్నాం. అది ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, సో ఈ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి మనం సో ఏ రోజైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటామో ఆ రోజుకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. సో
సో ఇది 50,000 0 ఇయర్, దీన్ని కన్సిడర్ చేయము. సో ఫస్ట్ ఇయర్ అంటే ఇది ఫ్యూచర్ వాల్యూ అనమాట. 10,000 ఇంటూ 0.909. సో ఎంత? 10,000 ఇంటూ 0.909 9090. సో 12,600 ఇంటూ 0.751. 12,600 ఇంటూ 0.751. 12,751. సో ఎంత వస్తుంది? 9,643. సో ఇక్కడ 0.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను 3 అని తీసుకున్నాను. 9,463. సారీ 9,463 ఇక్కడ రాయాల్సింది 9,463. సో నెక్స్ట్ ఏంది? 13,250 ఇంటూ 0.683. 13,250 ఇంటూ 0.683 ఎంత వచ్చింది? 9,049. 0.7 వచ్చింది కాబట్టి 9,050. రౌండ్ ఫిగర్స్ వేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఏంది? 19,750 ఇంటూ 0.621. 19,750 ఇంటూ 0.621. సో ఎంత వచ్చింది? 12,265 వేసుకుందాం. 0.7 వచ్చింది కదా. సో ఇక్కడ నేను ఈ వాల్యూస్ అనేవి ఎందుకు వచ్చాయి మీకు అర్థమైందా? సో నేనేం చేశానంటే, సో ఇక్కడ ఏంటంటే 0th ఇయర్లో అంటే మనం ఏ రోజైతే పెట్టుబడి పెట్టుంటామో, ఏ రోజు మనం పెట్టుబడి పెట్టున్నాము 50,000 పెట్టుబడి పెట్టాం. సో స్టార్టింగ్లో ఏం ఇన్స్టాల్ చేసేదానికి కంపెనీ పెట్టుబడి పెట్టింది? మిల్లింగ్స్ అనమాట. ఇందాక స్టార్టింగ్ క్వశ్చన్లో చెప్పాను కదా, మిల్లింగ్స్ ఇన్స్టాల్ చేసేదానికి కంపెనీ పెట్టుబడి పెట్టింది అనమాట. సో కంపెనీ పెట్టుబడి పెడితే మనకు ఫస్ట్ ఇయర్లో 10,000 వచ్చింది, 5th ఇయర్లో 19,750. సో ఈ విధంగా ఇవన్నీ ఫ్యూచర్ వాల్యూస్ అనమాట. సో ఇవన్నీ ఫ్యూచర్ వాల్యూస్ని మనం ఏం చేసాము? సో ఈ ప్రజెంట్ వాల్యూ టేబుల్స్ని యూజ్ చేసుకొని సో ఈ ప్రజెంట్ వాల్యూస్ క్యాల్కులేట్ చేసామన్నమాట. సో అంటే ఏ రోజైతే మనం ఇన్వెస్ట్ చేసి ఉంటామో, సో అంటే 50,000 ఇన్వెస్ట్ చేస్తాం కదా, సో ఆ రోజుకి మనం సో వాటిని కన్వర్ట్ చేసాం అనమాట. సో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. సో దీన్ని యాడ్ చేయాలి. 650 ఇంటూ 82. సో ఇంటూ 0.826 ఎంత? 8797. ఇది సారీ రాంగ్ వచ్చింది. 8797. సో ఇది చూడండి, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేద్దాం. 9,090 ప్లస్ 8797 ప్లస్ 9,463 ప్లస్ సో 9,050 ప్లస్ 12,265 ఎంత వచ్చింది? సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 48,665. సో ఇదేంది? ఇది 50,000 పెట్టుబడి పెట్టాడు అనమాట కంపెనీ. దేనికి? కంట్రోల్ బిల్డింగ్స్ ఇన్స్టాల్ చేసేదానికి కంపెనీ 50,000 పెట్టుబడి పెడితే ఫస్ట్ సంవత్సరం అంటే ఫ్యూచర్లో మనకు 10,000 వచ్చిందనమాట. సో సెకండ్ ఇయర్లో 10,650. సో ఆ విధంగా 5th ఇయర్లో 19,750 వచ్చింది.
సో ఎన్పివి ఏం చేస్తుందంటే దీనివల్ల యూజ్ ఏంటంటే, సో ఇది ఏ రోజైతే పెట్టుబడి పెట్టుంటామో ఆ రోజు వాల్యూ అనమాట. సో ఇదేంది ఫ్యూచర్లో జనరేట్ అయింది. సో ఇప్పుడు మనం ఈరోజు 10 రూపాయలకి 3 గుడ్లు వస్తున్నాయంటే ఎగ్స్, సో ఫ్యూచర్లో 10 రూపాయలకి 2 వస్తాయి. సో ఇక్కడ ఏమవుతుంది, మనీ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో ఆ మనీ వాల్యూ చేంజ్ అవుతుంది. సో అంటే ఈ రోజున్న మనీ వాల్యూ ఫ్యూచర్లో చేంజ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఆ ఫ్యూచర్లో చేంజ్ అయిన వాల్యూని సో మనం ఏం చేయాలంటే ఏ రోజైతే పెట్టుబడి పెట్టుంటామో ఆ రోజుకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆ రోజుకి కన్వర్ట్ చేసుకునేదానికి మనం ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టరు అనేది ఉపయోగిస్తున్నాం. సో అది మన క్వశ్చన్లో 10% ఇచ్చారు. సో అదే 10% ఇస్తారు. ఈ 10% మనకి ఈ వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, టేబుల్స్, ప్రజెంట్ వాల్యూ టేబుల్ ఉంది కదా, సో అక్కడి నుంచి వస్తున్నాయి. లేదా నేను ఇందాక చెప్పాను కదా క్యాల్కులేషన్ ఎట్లా చేయాలో, సో ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్యూచర్ వాల్యూని దీంతో మల్టిప్లై చేస్తే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్తో మనకు 9090 వచ్చింది. సో అంటే ఏ రోజైతే మనం పెట్టుబడి పెట్టుంటామో ఆ రోజుకి కన్వర్ట్ అయింది. సో దీని వాల్యూ. సో అట్లా అన్నిటికీ చేయాలి. సో మన 5th ఇయర్లో వచ్చిందాన్ని సో మనం ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసాం అనమాట. 0.621తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది, 12,265. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది వాల్యూ, 48,665 వచ్చింది. ఫస్ట్ రోజు పెట్టుబడి పెట్టినప్పుడు ఎంత వచ్చింది, 50,000 వచ్చింది. సో అంటే మామూలుగా ప్రాఫిట్ కోసమే కదా కంపెనీ వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది, 48,665 వచ్చింది. సో అంటే ఏంది, ఏ రోజైతే పెట్టుబడి పెట్టుంటామో ఆ రోజు కన్నా తక్కువ వచ్చింది అనమాట. మనకు ఫ్యూచర్ వాల్యూస్ వచ్చాయి కదా ఇవన్నీ, దీన్ని ఆ రోజుకి కన్వర్ట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, అన్ని యాడ్ చేస్తే 48,665 వచ్చింది. సో అంటే పెట్టుబడి పెట్టిన రోజు కన్నా తక్కువ వచ్చింది అనమాట. సో ఎంత వస్తుంది, 48,665 మైనస్ 50,000 ఎంత, మైనస్ 1,335. సో ఎంత తక్కువైందంట, సో ఆ రోజు పెట్టుబడి పెట్టిన దానికి ఎంత తక్కువైంది, 1,335 రూపాయలు తక్కువైంది అనమాట. సో అంటే ఏంది, లాస్లో ఉంది. సో మైనస్ వస్తే ఏం చేయాలి, ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయాలి. పాజిటివ్ వస్తే అదే కానీ ప్లస్ వస్తే మనం ఏం చేయాలి, ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలి. సో అది ఎన్పివి. ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మనం ఎక్కడ క్యాల్కులేట్ చేయాల్సింది, 10% డిస్కౌంట్ రేట్ అనమాట. సో 10% డిస్కౌంట్ రేటు. సో సేమ్ మనకు క్యాష్ ఇన్ఫ్లోస్ మనకు నెట్ ప్రెజెంట్ వాల్యూలో ఆల్రెడీ క్యాల్కులేట్ చేస్తున్నాం. 10% దగ్గర మనం సేమ్ క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాల్కులేట్ చేస్తున్నాం. సో అది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇయర్, క్యాష్ ఫ్లోస్, సో మొత్తం పీవీఎఫ్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 10%, ప్రజెంట్ వాల్యూ. సో ఇవన్నీ యాడ్ చేస్తేనే ఎన్పివి ఎంత వచ్చింది, ఇందాక మైనస్ 1,335 వచ్చింది. సేమ్ ఇట్లానే చేస్తాం ప్రజెంట్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్కి కానీ. సో ఇవన్నీ ఏంది, 9,090, 8,797, 9,463, 9,050, సో 12,265. సో ఇదేంది ఇది, సో ఇదేంది 50,000 అనేది క్యాష్ అవుట్ఫ్లోస్ అనమాట. సో క్యాష్ అవుట్ఫ్లోస్. సో ఇదేంది, ఇవన్నీ క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. సో వీటి వాల్యూ అంతా యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 48,665. సో ఇందాక నేను ఆల్రెడీ చూపించాను కదా, అట్లానే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కూడా సేమ్ ఇలానే క్యాల్కులేట్ చేసుకోవాలి 10% డిస్కౌంట్ రేట్ ఇచ్చినప్పుడు. సో మనకు ఈ ఆల్రెడీ ఇచ్చున్నారు. సో ఇది మళ్ళీ నేను చేయకుండా మీకు రిపీట్ చేసుకోమని చెప్తున్నా ప్రాఫిటబిలిటీ ఇండెక్స్లో. సో ఇవన్నీ ఏంది, క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. సో ఎంత వచ్చింది, 48,665. సో మనకు
ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ ఫ్లోస్ ఎంత అని చెప్పాను ఇందాక 50,000 అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంటే. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేస్తే 0.9737. సో ఈ వాల్యూ అనేది మనకు లెస్ దాన్ 1 వస్తే ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేద్దాం. సో అదే కానీ గ్రేటర్ దాన్ 1 వస్తే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసినట్టు మీనింగ్. సో అంటే 1 రూపీ పెడితే సో మనకు 0.973 అనే అంతా వచ్చిందనమాట. అంటే 1 రూపీ కన్నా తక్కువ వచ్చింది. సో మనకు రిటర్న్. సో అంటే ఏంది, లాస్ అయినట్టే కదా. సో మనకు రిటర్న్ ఎట్లా రావాలి, 1 రూపీ అంటే 1.9 అటు వస్తే మనకు 1 రూపీ కన్నా ఎక్కువ వచ్చింది అని అర్థం అవుద్ది. సో దానివల్ల కంపెనీకి ప్రాఫిట్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏంది 0.97 అంటే పెట్టిన పెట్టుబడి కన్నా రిటర్న్ అనేది తక్కువ ఉంది. సో రిటర్న్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తాం. పిఏ వాల్యూ మనకు గ్రేటర్ దెన్ 1 వస్తే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం, లెస్ దెన్ 1 వస్తే ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది మనల్ని అడగలేదు, జస్ట్ క్యాల్కులేట్ చేయమన్నాడు క్వశ్చన్లో. సో ఇది ఒక క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చెప్పింది ఏంది, పే బ్యాక్ పీరియడ్ చెప్పాను, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పాను, నెట్ ప్రెజెంట్ వాల్యూ చెప్పాను, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ చెప్పాను. సో లాస్ట్ వన్ ఏంది క్యాల్కులేట్ చేయాల్సింది, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇప్పుడు నేను చెప్పబోయేది. సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫార్ములా ఏంది, సో లోయెస్ట్ రేట్ ప్లస్ పాజిటివ్ ఎన్పివి డివైడెడ్ బై పాజిటివ్ ఎన్పివి మైనస్ నెగిటివ్ ఎన్పివి మల్టిప్లైడ్ బై సో డిఫరెన్స్ ఇన్ డిస్కౌంట్ రేట్. సో మల్టిప్లైడ్ బై డిస్కౌంట్ ఇన్ డిఫరెన్స్ ఇన్ డిస్కౌంట్ రేట్ అనమాట. సో ఆ ఫార్ములా అనమాట ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాల్కులేట్ చేసేదానికి. సో ఇక్కడ చూడండి, సో మనం ఇందాక ఎన్పివి అనేది క్యాల్కులేట్ చేసాం. సో ఎన్పివి వాల్యూ మనకి ఎంత వచ్చింది, నెగిటివ్ వచ్చింది, ఇందాక -1335 వచ్చింది. సో ఈ 0 ఇయర్ అంటే ఏంటంటే మనం ఏ రోజైతే పెట్టుబడి పెట్టుంటామో ఆ రోజు ఇయర్ అనమాట అది. సో మనం ఆ రోజు ఎంత పెట్టాము అంటే కంపెనీ 50,000 పెట్టింది అనమాట. సో అంటే బిల్డింగ్స్ ఇన్స్టాల్ చేసేదానికి 50,000 పెట్టింది. సో ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది, 10,000 వచ్చింది. సెకండ్ ఇయర్లో 10,650 వచ్చింది. సో థర్డ్ ఇయర్లో 12,600, ఫోర్త్ ఇయర్లో 13,250, ఫిఫ్త్ ఇయర్లో 19,750 వచ్చింది. సో ఈ ఫ్యూచర్లో వచ్చిన వాల్యూస్ అనమాట. ఈ ఫ్యూచర్లో వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేసాము, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ యూస్ చేసి, అంటే టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో అంటే 0కి ఉండదు, 0కి ఆటోమేటిక్గా 1 వస్తుంది అనమాట ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. సో ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ టేబుల్ ఉపయోగించి మనం ఏం చేసాము, ఫ్యూచర్లో వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేసాము, సో ఏ రోజైతే మనం పెట్టుబడి పెట్టున్నామో 50,000 రోజు కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. సో ఆ కన్వర్షన్కి మనకు ఉపయోగపడ్డాయి అనమాట ఈ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ టేబుల్స్. సో ఈ వాల్యూస్ మీకు ఎట్టొచ్చాయో మీకు చెప్పాను అనమాట. సో క్యాల్కులేటర్ యూజ్ చేసి చెప్పాను. సో లేదంటే మీకు ప్రజెంట్ వాల్యూ టేబుల్ ఉంటుందన్నమాట. సో ఆ టేబుల్లో చూసి మనం ఏం చేస్తాము, 50,000 రోజు పెట్టుబడి పెట్టిన రోజుకి మనకు ఫ్యూచర్లో వచ్చిన వాల్యూస్ని కన్వర్ట్ చేసుకుంటే సో మనకు ప్రజెంట్ వాల్యూస్ వచ్చాయి అనమాట. సో ఇవన్నీ కలిపితే సో 9,090, సో 8,797, 9,463, 9,050, 12,265 కలిపితే మనకి ఎంత వచ్చింది, 48,665 వచ్చింది అనమాట. ఆ 48,665లో నుంచి సో మనం 50,000 చేస్తే మనకు -1335 వచ్చింది. దాన్నే మనం నెగిటివ్ ఎన్పివి అంటున్నాం. సో ఈ నెగిటివ్ ఎన్పివిని సో మనం ఏం చేయాలి, రిజెక్ట్ చేయాలి అని చెప్పాను, ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తాం. సో ఐఆర్ఆర్ మెథడ్లో మనకు కావాల్సింది ఏంది, పాజిటివ్ ఎన్పివి, నెగిటివ్ ఎన్పివి. సో డిస్కౌంటింగ్ రేట్ అంటే ఏంది, డిఫరెన్స్ ఇన్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంది. సో ఇక్కడ డిస్కౌంట్ రేట్ ఎంత వచ్చింది, సో ఇది ఎంత డిస్కౌంట్ రేటు, 10%. క్వశ్చన్లో ఇచ్చున్నారు ఇది ఆల్రెడీ 10%. సో 10% డిస్కౌంట్ రేట్ దగ్గర మనం ఏం చేసాము, కన్వర్ట్ చేస్తే మనకు నెగిటివ్ ఎన్పివి వచ్చింది అనమాట. సో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని యూజ్ చేసి మనం పాజిటివ్ ఎన్పివిని
క్యాల్కులేట్ చేస్తాం అనమాట. సో జనరల్గా ఐఆర్ఆర్ అంటే ఏంది? సో ఐఆర్ఆర్ అనే డిస్కౌంటింగ్ అదొక రేట్ అనమాట. ఆ డిస్కౌంటింగ్ రేట్ దగ్గర ఎన్పివి వాల్యూ 0 అయిపోద్ది అనమాట. సో దాన్నే మనం ఐఆర్ఆర్ అంటాం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇప్పుడు ఫార్ములాలో పాజిటివ్ ఎన్పివి. సో నెగిటివ్ ఎన్పివి ఆల్రెడీ మనం క్యాల్కులేట్ చేసినాం. సో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంది, మనం 10% యూజ్ చేస్తేనే మనకు నెగిటివ్ వచ్చిందనమాట. సో మనం 10% కన్నా తక్కువ యూజ్ చేస్తే మనకు పాజిటివ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎంత నేను తీసుకుంది 8% తీసుకున్నాను. సో సేమ్ ఇందాక ఎన్పివికి ఎట్లా క్యాల్కులేట్ చేసామో సో అట్లానే క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంది 0 ఇయర్కి అంటే ఏ రోజైతే మనం పెట్టుబడి పెట్టామో ఆ రోజు 50,000 పెట్టుబడి పెట్టిన రోజు. సో ఫస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది? ప్రాఫిట్ 10,000 వచ్చింది. ఇది ఫస్ట్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత ప్రాఫిట్ అనమాట. మనం ఏం చేయాలి, 1 ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రాఫిట్ని సో మనం ఏ రోజైతే పెట్టుబడి పెట్టుంటామో ఆ రోజు కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తావా అంటే ఈ 10,000 ఇంటూ సో ఈ 0.926. సో ఈ 0.926 ఎలా వచ్చిందంటారు? సో ఈ 0.926 అనేది మనకు అవైలబిలిటీ ఉంది, టేబుల్ ప్రజెంట్ వాల్యూ టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో అవైలబిలిటీ ఉంటుంది. లేకపోతే మీరు 1/1 ప్లస్ 0.08 అంటే 1/1.08 అనమాట. సో 1/1.08కి మనకి ఎంత వస్తుంది? 0.926 వస్తుంది. సో సేమ్ అట్లానే ఇప్పుడు సెకండ్ ఇయర్కి క్యాల్కులేట్ చేస్తాము. 1/1 ప్లస్ 0.08 హోల్ స్క్వేర్. సో అప్పుడు ఎంత వస్తుంది? 0.857. సో ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థర్డ్ ఇయర్కి క్యాల్కులేట్ చేసుకోవాలనుకోండి 1/1 ప్లస్ 0.08 హోల్ క్యూబ్. సో ఫోర్త్ ఇయర్కి అనుకోండి 1/1 ప్లస్ 0.08 హోల్ పవర్ 4. సో ఫిఫ్త్ ఇయర్కి అనుకోండి 1/1 ప్లస్ 0.08 హోల్ పవర్ 5. ఆ విధంగా మనకి ఈ వాల్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఈ వాల్యూస్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ని ఉపయోగించి మనకు ఫ్యూచర్ వాల్యూస్ వచ్చినాయి కదా, 10,000, 10,650, 12,600, 13,250, 19,750ని మనం ఈ వాల్యూస్ అన్నిటిని సో మనం ఏ రోజైతే పెట్టుబడి పెట్టుంటామో ఆ ఇయర్కి కన్వర్ట్ చేస్తాం. సో ఆ ఇయర్కి కన్వర్ట్ చేస్తాం అనమాట. సో అప్పుడు 10,000 ఇంటూ 0.926 కన్వర్ట్ చేస్తే 9,260 వస్తుంది. సో 10,650ని దీంతో మల్టిప్లై చేస్తే సో మనకు 9127. సో ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. సో ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేద్దాం. సో ఎంత వస్తుంది? 51,580 రూపీస్ వస్తుంది. సో ఈ 5 యాడ్ చేస్తే సో అంటే పాజిటివ్ ఎన్పివి వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఎంత రేటు? 8%. ఇదేంది? ఇది లోయెస్ట్ రేటు, ఇది హైయెస్ట్ రేటు. సో మనకు పాజిటివ్ ఎన్పివి వచ్చింది, నెగిటివ్ ఎన్పివి వచ్చింది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ లోయెస్ట్ రేట్ ఎంత అని చెప్పాను, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫార్ములాలో లోయెస్ట్ రేట్ ప్లస్ అంటే లోయెస్ట్ రేట్ ఎంత వచ్చింది ఇక్కడ పీవీఎఫ్ మనం ఎంత ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో ఒకవేళ నెగిటివ్ వస్తే ఇంకా మళ్ళీ తగ్గించుకోవాలన్నమాట. మీరు 7% తీసుకుంటాం. సో ఇంకా 7% తీసుకున్నా కానీ నెగిటివ్ వచ్చింది అనుకోండి ఇంకా తక్కువ తీసుకోండి, 6%. కానీ పాజిటివ్ వస్తే అప్పుడు లోయెస్ట్ రేట్ 6% అవుతుంది. సో మనం తీసుకోగానే 8% తీసుకోగానే మనకు పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ ఎంత లోయెస్ట్ రేటు? 8 ప్లస్ పాజిటివ్ ఎన్పివి ఎంత? 1580 డివైడెడ్ బై పాజిటివ్ ఎన్పివి 1580 ప్లస్ అవి ప్లస్ ఎందుకు అయిపోయింది? సో ఇక్కడ మైనస్ కదా, సో మైనస్ పాజిటివ్ ఎన్పివి మైనస్ నెగిటివ్ ఎన్పివి. సో మైనస్ ఆఫ్, సో ఇక్కడ నెగిటివ్ ఎన్పివి ఎంత? సో ఇక్కడ నెగిటివ్ ఎన్పివి ఎంత? మైనస్ ఆఫ్ మైనస్ 1335. అందుకని ప్లస్ 1335 ఇంటూ డిఫరెన్స్ ఇన్ డిస్కౌంట్ రేట్. సో 8%కి 10%కి డిస్కౌంట్ రేట్కి తేడా ఎంత? హైయెస్ట్ రేట్ ఎంత? 10%. సో డిస్కౌంట్ రేట్ తేడా ఎంత? సో 2%. సో అందుకని ఇంటూ 2. సో మనకు ఎంత వచ్చింది అప్పుడు? సో 9.8 ప్లస్ 0. ఈ వాల్యూ అంతా క్యాల్కులేట్ చేస్తే మనకు ఎంత వచ్చింది? 1.084 సంథింగ్ వస్తుంది. సో
9.08% వచ్చింది మనకి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఇక్కడ ఏమవుద్ది, మనకు ఎన్పివి అనేది 0 అవుద్ది. సో ఈ విధంగా ఐఆర్ఆర్ని క్యాల్కులేట్ చేస్తాం. సో ఎన్పివిని యూస్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తాం అనమాట. సో ఇవి 5 క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. సో ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడిందో సో వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మ్యాక్సిమం ఒక యూనిట్ నేర్చేసుకున్నట్టే బీటెక్ వాళ్ళు అయితే. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడద్దనే చేస్తున్నాను. సో నన్ను ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సో షేర్ కానీ చేయండి వీడియో. సో ఇది జనరల్ ఓవర్ వ్యూ వచ్చేదానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.